హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చానండి సోయా చాప్ రెసిపీ. సోయా చాప్ ఇదండి ఇంట్లోనే చేస్తాము, చాలా టేస్టీగా ఉంటుంది. సోయా చాప్ దీనికి డాబాలోన పెద్ద పెద్ద రెస్టారెంట్ సోయా చాప్ ఇచ్చి దీంతో కూరలు, గ్రేవీస్ అండ్ స్నాక్స్ చాలా రకాలు చేస్తారండి. సోయా టిక్కీ, సోయా తందూరి చాలా ఫేమస్ ఇది సోయా చాప్ రెసిపీ. ఇది ఇంట్లోనే తయారు చేస్తాను. ఇలాగా బయట దొరుకుతుంది మనకి కంటైనరు కంటైనర్లోన టిన్నులోన. చూడండి, ఇది నేను చేసి పెట్టుకున్నాను, చాలా బాగుంటుంది. అంటే ఒక కూర ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది, పనీర్ తెచ్చినట్టుగా. వెజిటేరియన్స్కి హెవెన్. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు ఒక బౌల్లోన కప్పున్నర సోయాబీన్స్ అండి, ఇవి సోయా మిల్ మేకర్స్. దీన్ని నానబెట్టేసుకున్నాను 15 to 20 minutes. చక్కగా నానబెట్టుకున్న తర్వాత దీనిలోకి నేను మిక్సీలోన దీనికి ట్రాన్స్ఫర్ చేస్తాను. చక్కగా నీళ్ళు బాగా పిడిచి వేసి దీన్ని వేసేసుకుందాం. ఇలాగ చక్కగా పిడుచుకోవాలి, నీరు లేకుండా. ఇలాగా కొంచెం కొంచెం పట్టుకొని ఇలా చేస్తామనుకో చక్కగా నీరు వదిలిపోతుంది. లేకపోతే ఎక్కువ పడితే మన చేతికి ఇంక రావు, నీరు ఇంకా చక్కగా వదలదు. చక్కగా దీనికి పిడిచేసి దీనికి పల్స్ మోడ్లోన దీనికి చక్కగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఇలా చేస్తున్నాను. అలాగా చేసుకున్న తర్వాత ఒక పెద్ద పరాతలోన బౌల్, అంటే పెద్ద డెక్సా అంటారు, అలాంటి దాంట్లో తీసేసుకొని ఈ సోయాబీన్ తలక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా గ్రాన్యూల్స్, దాన్ని వేసేసుకోవాలి. ఇలాగా వేసుకున్న తర్వాత దీనిలోన ఒక అర చెంచాడు ఉప్పు వేస్తున్నాను. దాని తర్వాత దీనిలోన మైదా. అవునండి, ఇది మైదాతో చేస్తారు. దీనికి ఒక 4 చెంచాలు మైదాలు ముందు వేస్తున్నాను. ఎంత సరిపడితే అంటే దీనికి డో ఫామ్లో రావాలా. దీనికి ముందు చక్కగా దీనికి బైండ్ చేసి చూస్తాము. డో ఫామ్లో వచ్చిందంటే మరి మైదా వేయము. డో ఫామ్లో రాకపోతే, ముద్ద ఫామ్లో రాకపోతే దీన్ని మళ్ళీ వేస్తాము. ఒక్కసారి ఇలా మైదా వేయకూడదు. వాళ్ళు ఏం చేస్తారు, బయట వాళ్ళు బోల్డ్ మైదా వేసేస్తారు. మైదా వేస్తే ఈ సోయాబీన్స్ తాలూకా టేస్ట్ అస్సలు రాదే రాదు, మిల్మేగా టేస్ట్ రాదు. మైదా తిన్నట్టుగా, పిండి తిన్నట్టుగా అనిపిస్తుంది. అందు గురించే దీనికి బైండింగ్ అయినంత మైదా వేసుకోవాలి. కొంచెం ఇంకా మైదా వేస్తాను, ఎందుకంటే డో ఫామ్ రావట్లేదు. మళ్ళీ ఒక 2-3 చెంచాలు వేస్తాను మైదా వేసి దీన్ని మళ్ళీ చక్కగా దీన్ని మత్తనం చేసుకుంటామా. చూడండి, చక్కగా డో ఫామ్లో దీనికి చక్కగా పిసుక్కోవాలి, చపాతీ పిండిలాగే. వాటర్ వేయకూడదు, ఎందుకంటే ఈ మిల్ మేకర్లో వాటర్ ఉంది కదా, ఆ వాటర్ తోటి దానికి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ డో ఫామ్లో వచ్చింది కదా, అంతే. ఎప్పుడు దాకా డో ఫామ్ రాదు అప్పుడు దాకా మైదా వేయండి, లేకపోతే ఎక్స్ట్రా వేయొద్దు. వాళ్ళేటి పూర్తి మైదా వేసేసి చేస్తారు, అది మనకు టేస్ట్గా అనిపించదండి బిల్కుల్. ఇలాగ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలాగ దీనికి డో ఫామ్ వచ్చిన తర్వాత దీన్ని చక్కగా పిసుక్కొని దీనికి చక్కగా మూత పెట్టేసుకొని ఒక 10 to 15 minutes దీనికి రెస్ట్ చేద్దాం. 10 to 15 minutes రెస్ట్ అయిన తర్వాత దీన్ని చక్కగా మళ్ళా ఒకసారి ఇలాగా చక్కగా బద్దనం చేసుకోవాలి. చూడండి, అలా చేస్తున్నాను నేను. ఇలాగా దీన్ని మీరు శనగపిండితో చేయొచ్చు, దీన్ని గోధుమ పిండితో చేయొచ్చు. ఈ సోయా చాప్ అంటే ఒక వెజిటేరియన్స్కి ఒక మంచి డిష్ లాగా. చూడండి, వెజిటేరియన్ అంటే ఎవరైనా వెజిటేరియన్ తిన్న వాళ్ళకి ఏంటి మనం పెడతాం వస్తే, పన్నీర్ పెడతాం, మష్రూమ్ పెడతాం, ఇలాగ సోయా చాపింగ్ పెట్టవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, నాన్ వెజ్ ఫెయిల్ చేసినట్టుగా. దాని తర్వాత ఒక పెద్ద లోయి తీసుకోవాలండి. చపాతీ పిండి కాకుండా పెద్ద లోయి, అంటే 2 చపాతీలు చేసినంత లోయి చోటు తీసుకోవాలి ముద్ద. చూడండి, నేను తీసుకున్నాను. అలాగా పెద్ద పెద్ద దీనికి బౌల్స్లా తీసుకోండి. చూడండి, చూపిస్తున్నాను. ఒక 4-5 బౌల్స్లు అవుతాయి, నేను తీసుకుంటున్నాను. ఇలాగా చేసుకొని దీన్ని బౌల్లాగా రౌండ్గా చేసేసుకోండి. దాని తర్వాత రొట్టెలు ఉత్తిన తలక పేట తీసుకున్నాను నేను. దీనిలోకి ఈ బౌల్స్ని ఈ గోధుమ పిండిలోనే డిప్ చేయాలి. గోధుమ పిండిలో డిప్ చేస్తే జారకుండా చక్కగా అది రొట్టెలాగా వస్తుంది. మీరు మైదా పిండిలో చెయ్యొచ్చు, కానీ మైదా పిండి అయితే కొంచెం జారులాగా ఉంటుంది కదా, అదంత బాగా అవ్వదు. మీకు కావాల్సిన అది చేసుకోవచ్చు, కానీ నేను మాత్రం ఇలా గోధుమ పిండిలో డిప్ చేసి దీన్ని ఒక రోల్ చేసి రొట్టెలాగా దీన్ని పాముకుంటున్నాను. చూడండి, ఇలాగా
రొట్టెలాగా పాముకుండా అంటితే కొంచెం మళ్ళీ గోధుమ పిండి స్ప్రింకిల్ చేసి దీన్ని మళ్ళీ పాముకోవాలి. ఇలాగ రౌండ్ రాలేదు అని బాధపడొద్దు, మనం కట్ చేసి తీసేసుకుంటాము. అది రౌండ్ రాపోయినా చూడండి ఇలాగా చక్కగా పామేసుకోండి. ఇలా చక్కగా ఎక్కువ తిక్కొద్దు, ఎక్కువ పలచకొండకూడదు, అలాగా పామేసుకోండి. సైడ్లో అడ్జస్ట్ ఉన్నాయి కదా, దీన్ని చక్కగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత దీన్ని రిబ్బన్ స్టైల్ లాగా దీనికి ఇలాగా కట్ చేసుకోండి. ఇలాగా ఎలా చూపిస్తానని చూడండి, అలాగా ఇలాగా రిబ్బన్ స్టైల్ లాగా దీన్ని ఇలాగా ఇంత ఇంచులోన కట్ చేసేసుకోండి. ఇలాగా కట్ చేసాను. వాళ్ళేటి తిన్న మైదా పిండి వేస్తే చూపులోని ఇంకా ఎక్దం క్లీన్ కనిపిస్తుంది రొట్టెలాగా, మళ్ళీ అది రిబ్బన్ స్టైల్లోని ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. కనిపించింది కదండి, టేస్ట్ గురించి మనము చక్క చేసుకోవాలి. ఇలాగా ఐస్ క్రీమ్ స్టిక్ను ఇలాగ పట్టుకుంటూ దీని మీద ఇలాగ చుట్టుకోవాలండి. పూర్తిగా ఎన్ని వస్తాయి అన్నీ ఇలా రిబ్బన్లు ఒక్కొక్కటి పట్టుకుంటూ సోయా స్టిక్ దీనికి ఐస్ క్రీమ్ స్టిక్లు తీసుకొని దీనిపైన చక్కగా దీనికి ఒకటి పోత ఒకటి ఇలాగ రిబ్బన్ స్టైల్లో దీనికి చక్కగా ఇలా పూర్తిగా క్యాండీలాగా పూర్తి చుట్టుకోవాలి. చూపిస్తాను చూడండి మీకు నేను. ఇలాగా చక్కగా దీన్ని ఇలాగ ఒక్కొక్కటి పట్టుకుంటూ ఇలాగ ఒత్తుకుంటూ దీనికి చాపులాగా చక్కగా చుట్టేసుకోవాలి. దీనికి సోయా చాప్ అంటారండి. ఇలాగ మీరు ఒక్క రిబ్బన్ చుట్టవచ్చు, ఇలా 2-3 రిబ్బన్లు చుట్టిస్తే ఎక్దం థిక్గా బాగా వస్తుంది. నేను 2-3 రిబ్బన్లు చుట్టిస్తున్నాను. థిక్ కనిపిస్తుంది. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఎన్నో రకాలు కూరగాయలు దీంతో వండొచ్చు, స్నాక్స్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇలాగా కొంచెం ఇరుగుతున్నట్టుగా ఉన్నా పర్వాలేదు, చక్కగా దానికి చుడతప్పుడే కొంచెం టైట్గా చుట్టామనుకో అది అంటుకుండా ఉంటుంది, బయటగా ఊడదు. దీనికి వాటర్లో వేసినా ఊడదండి ఇది. ఇలాగా పూర్తిగా ఒక్కొక్కటి ఇలా తీసుకుంటూ ఇలాగ ఐస్ క్రీమ్ స్టిక్కుల్లోన అలాగా చేసేయండి. మీరు అంటారు ఐస్ క్రీమ్ స్టిక్కులు లేవంటే మీరు స్పూన్ కూడా చేసుకోవచ్చు. కానీ స్పూన్ చేసిన తర్వాత అప్పటికప్పుడు మనం వాడుకోవాలి. మళ్ళీ దీనికి స్టోరేజ్ పెట్టవచ్చు. దీనికి 2 నెలలు స్టోర్లో ఉంటుంది ఇది ఫ్రీజర్లోన. దీనికి ఎప్పుడు కంటే అప్పుడు తీసి దీనికి మీరు యూస్ చేసుకోవచ్చు. చూడండి ఎలా చేసి పెట్టుకున్నాను. దీనిపైన ఇంకా నేను టైట్గా ఇంకా 2-3 రిబ్బన్లు చేసి పెడతాను. చాలా బాగుంటుంది, అంటే చేసిన థిక్ కనబడుతుంది. ఇంకా ఇది అంటే ఇప్పుడు ఎవరో ఇంట్లో చుట్టాలు వచ్చారు, పన్నీర్ లేదు, మష్రూమ్ లేదు, ఏం చేస్తా వీళ్ళది ఉండమంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తొందరగా వాళ్ళు మెచ్చుకొని తింటా. దాని తర్వాత స్టవ్ దగ్గరికి వెళ్దాం. ఒక కడాయి తీసుకుంటున్నాను. దానిలోన వాటర్ వేసుకుంటున్నారు. నిండుగా వేసుకోండి. వాటర్ దానికి మెజర్మెంట్ ఏంటి లేదు. ఇలాగా బాగా ఒక రెండు బాటిల్ వేసేసుకున్నాను. అంటే 2 చెంబులు ఇలాగ అంటే 4 గ్లాసెస్ లాగా అనుకోండి. మీరు ఏది తీసుకున్న అంటే కడాయిలైనా బగోనా ఏదైనా తీసుకున్నా దాన్ని నిండు వేసేసుకోండి. వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దీనికి కొంచెం కాగనివ్వాలి. దీనిలోకి 1 స్పూను ఆయిల్ వేసాను. ఆయిల్ వేస్తే ఏం తెలిసిందా, సోయా స్టిక్స్లు ఉన్నాయో అవి అంటవు. దీన్ని కలిపేద్దాం. కొంచెం ఆయిల్ వాటర్లోన ఎన్ని సోయా స్టిక్ వేసినా అవి అంటవు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను వేస్తానని, వేయలేకపోతున్నాను. ఎందుకంటే ఏదైనా ఒకటి డిషెస్ వస్తుంది ముందుకు అది వేసేస్తుంటాను. దాని తర్వాత ఎలాగండి బాగా కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి చూడండి 1 2 3 4 ఇలాగా నేను బాగా చుట్టేసుకున్నాను. కొంచెం థిక్గా లేయర్గా చుట్టుకున్నాను. ఒక్కొక్కటి ఇలాగా వేడి నీటిలో వేసుకోవాలి. అవును, వేడి నీటిలో ఇలా వేసేసుకోవడమే. ఎన్ని సరిపడితే అన్నీ వేసేసుకోండి. నేను అన్నీ వేసేసుకున్నాను. ఇలాగ ఐస్ క్రీమ్ స్టిక్లు బయట చాలా అవైలబుల్గా ఉంటాయి, చాలా చవకలో దొరికిపోతాయి. ఇలా చేసి పెట్టుకున్నామా, మనం ఎప్పుడు చుట్టాలు వచ్చారు ఫటాఫట్ తీసి దాన్ని ఆయిల్లో ఫ్రై చేసి మసాలా ముద్ద నూరు పెడితే నాన్ వెజ్ ఫెయిల్, చికెన్ మటన్ లాగే ఉంటుంది, అంత టేస్టీగా. ముందుగా నేను ఇంకా చూపిస్తాను మీకు నేను డిషెస్ కూడా.
ఈ సోయా చాప్ తోటి. ఇప్పుడు సోయా చాప్ ఎలా చేసాను చూడండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా సోయా చాప్ రెసిపీ. చాలా టేస్టీ, చాలా యూనిక్గా ఉంటుంది. తక్కువలోనూ ఎక్కువైపోతుంది, ఎక్కువ డబ్బులు మిగిలి ఉంచవచ్చు. మనం పనీర్ తెచ్చిన ఒక అరకిలోలా తేవాలి అందరి గురించి, ఒక 6 మెంబర్స్ గురించి అయినా ఇలా చేసి పెట్టుకుంటే ఎంత కూర అయిపోతుంది. చాలా రుచికరంగా అందరు మెచ్చుకుని తింటారు. ఒక 10 నిమిషాలు దీనికి చక్కని ఉడకనివ్వాలి. ఒక 6 నిమిషాలు అయ్యింది. 6-7 నిమిషాలు దీనికి జస్ట్ ఇలాగా టర్న్ చూస్తున్నాను, కానీ కొంచెం సున్నితంగా ఉంటుంది. అది చూసుకొని మీరు చేయాలి. ఇది కొంచెం ఉడుకుతుంటప్పుడు పక్క నుంచి కొంచెం చిన్న చిన్న ముక్కలు సోయాబీన్స్, సోయా గ్రాన్యూల్స్ బయటకు వస్తుంది. మీరు చూడొద్దు, ఏం కాదు. వాళ్ళు అలాంటివి రాకుండా ఉండడానికి, ఎక్దమ్ నీట్ ఉండడానికే మైదా యూస్ చేస్తారు ఎక్కువ, కానీ మనం అలా యూస్ చేయము. మీరు కానీ మైదా ఇష్టపడకపోతే, సపోజ్ మైదా లేదు, మైదా ఇష్టం లేదంటే గోధుమ పిండితో కూడా చేయొచ్చు, చనం పిండితోటి కూడా చేయొచ్చు. చాలా బాగుంటుంది, సేమ్ ఎలాగే రిజల్ట్ వస్తుంది. కానీ నేను బయటివి లాగా ఎక్దమ్ అచ్చు బయటకు ఎలా దొరికితే అలా చేయాలనుకుంటున్నాను, అందు గురించి చేస్తున్నాను. ఇలాగా ఇంకొక 10 నిమిషాలు దీనికి ఉడకనిద్దాం. చూడండి, బాగా బాయిల్ వచ్చేసి బాగా చక్కగా ఉడికిపోతున్నాయి. దీనికి కొంచెం కట్ చేసి చూస్తాను, అంటే ఇలాగా నైఫ్ క్లీన్గా వస్తుంది, అంటే ఇవి చక్కగా ఉడకపోయినట్టుగానే. దీన్ని ఇప్పుడు చక్కగా తీసేయడమే. ఇప్పుడు నైఫ్ అయినా ఫోక్ అయినా పెట్టి చూడండి, అది క్లీన్గా వచ్చిందనుకో, అంటిందనుకో దాని మీదకి పిండి ఏదైనా, అది ఉడకలేదు, ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలాగ అన్నీ తీసేసుకోవడమే. ఇప్పుడే ప్రొసీజర్ అయిపోలేదండి, ఇంకొన్నది ముందుకి. ఇలాగ చల్లని నీళ్ళు, నార్మల్ రూమ్ టెంపరేచర్ నీళ్ళు ఒక బౌల్లో తీసుకొని దాని తర్వాత ఇవి వేసేసుకోవాలి. ఇది ఎందుకు చేస్తున్నామంటే దీనితో అలా కుకింగ్ ప్రొసెసర్ ఉంటుంది కదా. ఇప్పుడు వేడి నీటిలోనే వేడి నూనె నుంచి తీసిన కుకింగ్ ప్రొసెసర్ హీట్ ఉంటుంది కదా, దానికి ఇంకా ఉడకబెట్టేస్తుంది, ఇంకా దానికి చాలా చేసేస్తుంది. అందు గురించి ఇలా స్టాప్ చేయడానికి, కుకింగ్ ప్రొసెసర్ స్టాప్ చేయడానికి ఇలాగ నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్లో వేసేసుకోవాలి. ఇలాగ వేసుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ ఇలాగ ఉండనివ్వాలి దీన్ని. ఇలాగ చక్కగా అప్పుడు కూల్ డౌన్ అయిపోతుంది పూర్తిగా. దాని తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చేసిన తర్వాత దీన్ని తీసేసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి. మళ్ళీను వేరే బౌల్లోన నేను చిల్డ్ వాటర్, చిల్డ్ అంటే ఫ్రీజర్లో పెట్టిన వాటర్ వేసుకుంటున్నాను. బర్ఫ్ ఇంకా వేస్తాను దీనిలోన. చూడండి మీరు, ఒక బాటిల్ వేసాను చిల్డ్ వాటర్ ఎగ్దాం. దాని తర్వాత దీనిలో వేస్తున్నాను ఐస్ క్యూబ్స్, బర్ఫ్, అది వేసుకోవాలి. చెప్తాను మీకు. వేసుకున్న తర్వాత ఆ వాటర్ని తీస్తాం కదా, 10 to 15 మినిట్స్ తర్వాత దాన్ని ప్లేట్లో ఉంచుకోవాలి. దాన్ని సోయా చాప్ని ఇలాగా వాటర్లో వేసేసుకోవాలి. బర్ఫ్, ఐస్ క్యూబ్స్ నిండా, అవి ఇంకా కొంచెం వాటర్ ఎక్కువే తీసేసుకోండి. అదంటే పెద్ద బౌల్ కదా, తక్కువలాగా మీకు కనిపిస్తుంది. ఇలాగా అన్నీ ఐస్ క్యూబ్స్లు ఇంట్లో ఉన్నాయి. ముందు నుంచి మన సోయా చాప్ చేయకమునిపై ఐస్ క్యూబ్స్ దీనికి బాగా ఫీజ్ చేసుకోండి. ఇలాగా తీసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ చిల్డ్ వాటర్లో వేసుకోవాలి. అవును, దీన్ని చిల్డ్ వాటర్లో వేసుకోవాలి. ఎందుకంటారా, ఇప్పుడు మనం వేడి నీటిలోనే తీసి నార్మల్ నీటిలోనే వేసామా, కూల్ డౌన్ అయ్యింది, స్టిక్ అవ్వలేదు, అంటే ఎక్కువగా కడక్ అవ్వలేదు, ఎక్దమ్ స్టిక్ అవ్వాలి. అయితే మరేట్ చేస్తాము, ఇలాంటి చిల్డ్ వాటర్లో వేసిన స్టిక్ అవుతాయి, అంటే కడక్ అవుతాయి. విచర్ అంటే ఇప్పుడు మనము కావాలంటే అప్పుడు వండుకున్న అప్పుడు అదే కాదు, లేకపోతే కొంచెం మెత్తగా కొంచెం లాగా అనిపిస్తుంది ఇది. ఎందుకంటే మైదా సోయాబీన్ కదా, కొంచెం జారులాగా అనిపిస్తుంది, కాకుండా స్టిక్ అవుతుంది. మళ్ళీ ఎక్కువ రోజులు కూడా ఇది మొన్నుతాయి. ఇలాగా ఐస్ వాటర్లో పెట్టుకొని దీన్ని కూడా 10 to 15 మినిట్స్ చక్కగా దీన్ని కూడా వాటర్లో వదిలేయాలి. ఎక్కువ ప్రొసీజర్ ఏంటి లేదండి, నేను చెప్తున్నాను అనుకొని కొంచెం లేట్గా అవుతుంది, కానీ చాలా తొందరగానే రెడీ అయిపోతుంది. చూడండి, 10 to 15 మినిట్స్ అయిపోయినాయి. దీన్ని తీసేస్తాను బయటికి. చూడండి, స్టిక్ అయిపోయినాయి, ఎక్దమ్ కడక్ అయిపోయినాయి. దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ప్లేట్లో తీసుకొని దీన్ని
చక్కగా ఆరనిద్దాం. ఫ్యాన్ కింద చక్కన ఆరనియాలి. చూడండి ఇలాగ బరఫ్ వస్తుంటే బరఫ్ను కూడా తీసేయచ్చు సైడ్కి. ఎంత ఈజీ, ఇంత టేస్టీ. బయట చాలా పిరంగా దొరుకుతాయి డబ్బాల్లోన. నేను ఎప్పుడు తీసుకోలేదు. 200-300 400 అంటుంటారు, మా సిస్టర్ వాళ్ళు తీసుకుంటుంటారు. అవి తీసుకొని దాన్ని యూస్ చేస్తారు. కానీ కొంచెం టైం తీసుకొని మనం చేసుకొని ఉంటే మన చేతిలో ఉందంటే ఎంత బాగా మనం చేసుకోవచ్చు. మళ్ళీ ఇంట్లో చేస్తుందంటే చాలా ఎక్కువ క్వాంటిటీ దొరుకుతుంది మనకి. చూడండి ఇలా చేసేసుకున్నానా, తీసి దీని ఫ్యాన్ కింద చక్కగా ఆరబెట్టేసుకొని దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లు ఉంటాయి కదా, మూత చక్కగా పట్టిన ప్లాస్టిక్ కంటైనర్, స్టీల్ కాదు, ప్లాస్టిక్ కంటైనర్లు చక్కగా ఉంటాయి కదా, మూత చక్కగా బిగించినవి, అందులో పెట్టేసి ఫ్రీజర్లో మీరు పెట్టుకుంటే 2 months ఏమీ కావు. 2 months చెప్తున్నాను, 2 months ఏమీ కావు. ఎప్పుడు మీ ఇంట్లో చుట్టాలు వస్తానంటే తీసేసి దీనికి కొంచెంసేపు అరగంట బయట పెడితే నార్మల్ అయిపోతాయి. అంతే, రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్